ఇప్పుడైతే నేను వైజాగ్ సిరీస్ అయితే ప్లాన్ చేసాము. ఇక్కడ నుంచి 4 days ట్రిప్ అయితే వెళ్తున్నాం మేము. ఇక్కడ నుంచి ఇప్పుడైతే మెట్రో స్టేషన్లో ఉన్నాం. నాతో పాటు మమ్మీ డాడీ కూడా వస్తున్నారు. ఇప్పుడైతే రైల్వే స్టేషన్ స్టార్ట్ అయ్యామండి. మేము ఉంటుంది JNTU మెట్రో కాలేజ్ స్టేషను. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ ఈస్ట్కి అయితే వెళ్తున్నాం. మా ట్రైన్ వచ్చి 8:30కి గరీబ్ రాజ్ ఎక్స్ప్రెస్, ఇదే చూస్తున్నారు కదా. ఈ ట్రైన్ అయితే సికింద్రాబాద్ నుంచి 8:30కి స్టార్ట్ అయిందండి. మార్నింగ్ వెళ్ళేటప్పటికి 7 అయింది. ఇక్కడ నుంచి 800 kilometers అండి. ఇప్పుడే వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం. అరౌండ్ టైం 7:45 అవుతుంది. ఇప్పుడైతే హోటల్ రూమ్స్ చూసుకోవడానికి వెళ్ళాలి. ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం. జస్ట్ ఇప్పుడే బయటకు వచ్చాం. ఆటో అవుతున్నా అయితే మనకి హోటల్ రూమ్ చూపిస్తాడు. 80 rupees అంట. మనకి నచ్చేదాకా చూపిస్తారు. సో ఇప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం హోటల్ని అయితే. అక్కడ ఫైనల్లీ మంచి హోటల్ అయితే దొరికిందండి. ఇప్పుడు ఏదైతే వెళ్తున్నామో ఆ హోటల్కి ముందు ఒక 2 hotels అయితే చూపించారు. అవైతే మాకు నచ్చలేదు. ఆ యాంబియన్స్ కానీ అవన్నీ కూడా నచ్చలేదు. సో మేము అది స్కిప్ చేసాము. ఇప్పుడు వెళ్ళే 3rd hotel అండి, అశోక రెసిడెన్స్. బాగుంది. లోపల యాంబియన్స్ కానీ రూమ్ నీట్నెస్ కానీ అంతా కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ తీసుకున్నాము. రూమ్ వచ్చి 2000 అండి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఒక రూమ్ అయితే చూపించారండి. అది నచ్చలేదు. సో 408 ఇది. ఈ రూమ్ అయితే మాకు నచ్చింది. ఈ హోటల్ అడ్రస్ ఎక్కడంటే అండి, దాబా గార్డెన్స్ అలీపురం లీలామహల్ దగ్గరలో అయితే ఈ హోటల్. రూమ్లో మనకి 6x6 బెడ్ ఇచ్చారండి. బాగుంది, కంఫర్టబుల్గానే ఉంది. కుషనింగ్ అంతా కూడా బాగుంది. అలాగే టీవీ కింద చూస్తున్నారు కదా, టీపాయ్, ఫుడ్ తెచ్చుకున్నవి ఏమైనా పెట్టుకోవడానికి. అలాగే మిర్రర్ ఒకటి ఉంది. అలాగే సోఫా అండ్ టవల్, సోప్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా అదర్ ఫెసిలిటీస్ వచ్చి రూమ్ సర్వీస్, హాట్ వాటర్ అండ్ వైఫై కూడా ఉందండి. ఇది బాత్రూమ్. ఈ బాత్రూమ్ కూడా చాలా క్లీన్గా ఉంది, చాలా నీట్గా ఉంది. బాత్కి దీనికి సపరేట్ చేశారు, దానికి సపరేట్గా ఇచ్చారు. బాత్ చేయడానికి అటు సైడ్ మనకి చూసారు కదా అది. ఈ రూమ్కి 2 windows అయితే ఉన్నాయి. ఒకటేమో ఇక్కడ ఒకటి వచ్చింది. మనకి విండోస్లో పని లేదు ఏసీ కాబట్టి అక్కడ ఒకటి వచ్చింది. వెంటిలేషన్ అయితే బాగుంది ఈ రూమ్కి. వైఫై ఉంది, హాట్ వాటర్, ఏసీ, రూమ్ సర్వీస్. సో ఇంకైతే ఫ్రెష్ అప్ అయ్యి మనం టిఫిన్ చేసి ఏ ప్లేసెస్కి వెళ్ళాలనేది చూడాలి. మా హోటల్ పక్కనే ఒక టిఫిన్ సెంటర్ ఉందండి. టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి. మేమైతే పూరి ఇడ్లీ ట్రై చేసాము. అప్పుడే వేశారు పూరీస్ అవన్నీ. టేస్ట్ అయితే బాగుంది. రీజనబుల్ ప్రైస్, 30 rupees ఏ ప్లేట్ అయినా. ఇప్పుడే టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. బాగుంది. టిఫిన్స్ పక్కనే ఉన్నాయి. ఒక సిట్టింగ్కే ప్రాబ్లం ఉంది కానీ టిఫిన్ టేస్ట్ అంతా కూడా చాలా బాగుంది. మేమైతే పూరి తీసుకున్నాం. ఆ పూరి ఇడ్లీ తిన్నాం, టేస్ట్ చేసాం, చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ టిఫిన్ హోటల్ అండి, రైట్ సైడ్ ఏమో టీ సెంటర్. ఈ టీ కూడా చాలా బాగుంది, 10 rupees. టిఫిన్ చేసి రూమ్కి వెళ్తున్నామండి. మధ్యలో ఈ నేరేడు పళ్ళును పైనాపిల్ అమ్ముతున్నాడు అబ్బాయి. చాలా బాగున్నాయి, ఫ్రెష్గాను. నాకు ఎంతో ఇష్టం ఇది. అలానే పైనాపిల్ కూడా తీసుకున్నామండి. ఇంకా రూమ్కి అయితే వచ్చామండి. ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఆర్కే బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మేమంతా కూడా ర్యాపిడోనే యూజ్ చేసాము. ఆటో సర్వీసెస్ చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తున్నాయి. అలానే క్విక్గా కూడా వస్తున్నారండి, బుక్ చేసిన వెంటనే వస్తున్నారు. ఇక్కడ నుంచి ఆర్కే బీచ్కి 80 rupees అయిందండి ర్యాపిడోలో. చూస్తున్నారు కదా, ఇదంతా బీచ్ వ్యూ బాగుంది. ఇదేనండి ఆర్కే బీచ్. ఈ బీచ్తో పాటు రిషికొండ, భీమిలి బీచ్ కూడా బాగా ఫేమస్. ఫస్ట్ మేమైతే ఆర్కే బీచ్ చూడడానికి అయితే వచ్చాము. ఇక్కడ చాలా బాగుంది వెదర్ కూడా. ఈరోజు అయితే చాలా క్లైమేట్ కూల్గా ఉంది. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళకి తెలియకపోవచ్చండి, మేము ఫ్యామిలీగా అయితే ట్రావెల్ చేస్తాము. మా ఈ ట్రావెలింగ్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చి ఉంటుంది, లైక్ చేయండి. Is it too
చేస్తున్నారు వాటర్లో, చాలా బాగుంది. మనకి సబ్మెరీన్ మ్యూజియం అండ్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం కూడా ఉంది. ఐ లవ్ వైజాగ్ అనే ఫోటో స్పాట్ కూడా ఉంది, అక్కడికైతే వెళ్దాం తర్వాత. ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ వీళ్ళు. ఇక్కడ మనకి 20 రూపీస్కి అయితే ఈ ఫొటోస్ తీసిస్తున్నారు కాపీస్. ఇప్పుడు పెడుతున్నా చూడండి, అవి అయితే తీయించుకున్నాం మేము, ఫ్యామిలీ ఫొటోస్. ఇవ్వండి ఇలా తీస్తున్నారు ఫోటోగ్రాఫర్స్, ఇలా ఉంటున్నారు అక్కడికక్కడ. ఒక్కొక్క కాపీ డిజిటల్ కాపీ ఇస్తారు మనకి, 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. క్వాలిటీ బాగున్నాయి. బాగుంది, క్లైమేట్ బాగుంది. అప్పుడు ఉపరితలంలో ఉంటాం బట్టి కళ్ళు బాగా పైకి లేస్తున్నాయి. బాగుంది, విజువల్స్ బాగున్నాయి. ఎవరన్నా పిల్లలతో వస్తే మీరు చూడొచ్చు, ఇక్కడ ఆపోజిట్లో మత్స్య దర్శని అని ఉంది చూడండి. అక్వేరియంలో సముద్రంలో ఉండే ఫిషెస్ అన్నీ కూడా పెడతారు, బాగుంటుంది. పిల్లలు ఉన్న వల్ల అక్కడ తీసుకెళ్ళండి. 5 years బ్యాక్ వచ్చినప్పుడు అయితే మేము వెళ్ళాము, సో మేము ఇప్పుడైతే వెళ్ళట్లేదు. మనకి మార్నింగ్ టైం ఎండగా ఉంటుంది కదండి, మనం బీచ్ ఎంజాయ్ చేయాలంటే ఎండలో కూర్చోలేము. అదే ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, బీచ్ని చాలాసేపు మనం ఎంజాయ్ చేస్తూ అక్కడ కూర్చొని చూడొచ్చు, చాలా బాగుంటుంది మార్నింగ్ టైం. ఇవన్నీ కూడా కోకోనట్ ట్రీస్. ఇవి బీచ్కి వచ్చిన పీపుల్ అంతా వేస్టేజ్ అంతా కూడా కింద పడేస్తారు కదండి. ఈ ట్రాక్టర్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ ఉన్న మిషనరీ అవి కలెక్ట్ చేస్తుంది. బీచ్ మార్నింగ్ వ్యూ అండి ఇది. అదే మనకు నైట్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే లైటింగ్ అది చాలా పీపుల్స్ చాలామంది వస్తారు, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఆర్కే బీచ్ చూసుకున్నాం, బాగుంది. ఇక్కడ నుంచి అయితే ఫిషింగ్ హార్బర్కి వెళ్తున్నాం. అక్కడ మనకి బోట్ రైడ్ కూడా ఉందంట. ఇదేనండి ఫిషింగ్ హార్బర్, చూస్తున్నారు కదా, ఇవన్నీ బోట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి ఎండు చేపలు ఇవన్నీ కూడా ఎండబెట్టి ఉన్నాయి, అలాగే అమ్ముతున్నారు కూడా, ఇక్కడ సేల్ చేస్తున్నారు. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే బోట్ రైడ్ చేయడం కానీ వచ్చామండి. మామూలుగా అయితే ఇక్కడికి వెళ్ళి చూస్తే బోట్ రైడ్ 250 పర్ అడల్ట్ అంటున్నారు. పోనీ 250 పెట్టినా కూడా అది బోట్ రైడ్ అయితే 10 minutes ఉంటుందంట. ఆ బోట్ కూడా అంత బాగాలేదు, సో ఇంకా మేమైతే అంత పెట్టడం వేస్ట్ అని ఇంకొచ్చేసాం, బ్యాక్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారు. ఇది ఈచ్ పర్సన్కి 250 రూపీస్ అంట రైడ్. ఇది బోట్, వెళ్ళే బోట్ ఇది. మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకుని ఇంకా వెనక్కి రిటర్న్ అయిపోయామండి. ఇవంతా అయ్యేటప్పటికి 1:30 అయింది. ఆ తర్వాత మేమైతే ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళాము. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడికి వెళ్ళి ఎంత ఎక్కువ అయిందండి, అందుకని ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. దీని కంటిన్యూషన్ వీడియో చూడండి, అక్కడైతే మేము ఫుడ్ ట్రై చేసాము. అలాగే సబ్మెరీన్ మ్యూజియం అండ్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, అలాగే రిషికొండ బీచ్కి కూడా వెళ్ళాం. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూడండి. సో ఇదైతే డే 1 వీడియోలో ఫస్ట్ వీడియో ఇది. సెకండ్ వీడియో కూడా వస్తుంది. మా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ.